ప్రపంచం గౌరవించిన మేధావి. అలాగే దేశం కాపాడుకోవాల్సిన వ్యక్తి. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు వాంగ్‌చుక్ సోనం. సో, ఈయన ప్రస్తుతము విద్యార్థుల కోసము, నీట్ కోసము ఆయన చేస్తున్న తపన, అలాగే ఆ లద్దాఖ్ ప్రాంతం గురించి ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి ఫలితంగాను ఈరోజు అసలు ఏం జరుగుతోంది? నిజంగానే ఆయన అనుకున్నవి సాధించగలుగుతున్నారా? ఇప్పటి వరకు కూడా ప్రాణాలకి తెగించి పోరాడుతూ కూడా ఆయన చేస్తున్న దీక్ష ఒక రకంగా భగ్నమైనప్పటికీ కూడా ఇప్పుడు మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ప్రభుత్వం దిగొచ్చిందని అనుకోవచ్చా? ఆయన అనుకున్నవి నెరవేరే అవకాశం ఉందా? సో, దీనిలో ఏమైనా మార్పులొస్తాయా? ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు శేఖర్ భాషా గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా రోజులైంది. సో, మంచి టాపిక్ ఈరోజు మనకి. సో, వాంగ్‌చుక్ గురించి నిజంగానే ఆయన ఐడియాలజీ గాని, ఆయన తపన గాని, సో, ఇవన్నీ గూడాను ఒక మనిషి ఒక ప్రాంతం గురించి ఆ ప్రాణానికి సైతం తెగించి పోరాడడం అనేది. సో, మీరేమంటారు అసల ఆ విషయంలో అసలు చాలా గవర్నమెంట్? మంది చూస్తున్న వాళ్ళకి ఈ అవును. సోనం వాంగ్‌చుక్ అంటే ఎవరు చాలా మంది తెలియదు. తెలీదు. మీరు 3 ఇడియట్స్ సినిమా చూసుంటారు కదా. హ్మ్. దాంట్లో ఆమిర్ ఖాన్ రోల్ ఈయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారని చెప్పి చాలా మంది అప్పుడో పెట్టారు. అవును. తర్వాత చేతన్ భగత్ కావచ్చు, ఆమిర్ ఖాన్ కావచ్చు, అలాంటిది ఏం లేదన్నారు. బట్ సిమిలారిటీస్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పి చెప్పారు. ఏమిటా సిమిలారిటీస్? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అంటే ఒకటి మీరు చెప్పినట్టుగా ఆ లడక్ ప్రాంతము, రెండోది ఇంజనీరు, హ్మ్. ఇన్నోవేషను, ఆఖరిన 3 ఇడియట్స్ లో ఒక స్కూల్ చూపిస్తారు చూసారా. హ్మ్. పిల్లలు మామూలుగా పుస్తకాలు పట్టుకొని ABCD చదువుకోకుండా వాళ్ళందరూ కూడా టెక్నాలజీని ఎంత చక్కగా ఆవిష్కరిస్తూ డెవలప్. ఆ! వాటిని గొర్రె బొచ్చు గీకడానికి ఒక మిషన్ కనిపెడతాడు ఒకడు, అవును. ఒకడు పైనుంచి లైట్ పడేస్తాడు. ఇటువంటి ఇవన్నీ కూడా అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఒక క్రియేటివిటీ తీసుకురావాలి అనే కోణంలో ఆ క్యారెక్టర్ ఉంటుంది. హ్మ్. ఈ సోనం వాంగ్‌చుక్ క్యారెక్టర్ దానికి దగ్గరలో మ్యాచ్ అవుతుంది. ఈయన కూడా ఇటువంటి ఇన్నోవేషన్ మామూలు రెగ్యులర్ గా మనం రోట్ లెర్నింగ్ బట్టి కొట్టి ఈ స్కూల్ ఇట్లా విధానం కాకుండా. వద్దు అని చెప్పి ఆయన విప్లవాత్మకమైన మార్పులు ఆయన సొంతగా ఆయన ఒక యూనివర్సిటీ పెట్టుకొని నడుపుతున్నాడు. విచ్ ఇస్ వెరీ గుడ్ నిజంగా చెప్పాలంటే. కాకపోతే మనం ఇప్పుడు ఎప్పుడైనా మన కాశ్మీర్ లడక్ వెళ్తే అక్కడ మనకి వాళ్ళని చూస్తే మనకి వాళ్ళకి తేడా ఉంటుంది. అవును. జనరల్ గా కొంత చైనా వాళ్ళ వీళ్ళని అనిపిస్తుంది. అనిపిస్తారు. అవును. సరే దాంట్లో ఏం లేదు, వాళ్ళని ఇండియన్స్ గానే ఐడెంటిఫై చేసుకుంటారు. కానీ ఇక్కడున్న కొంతమంది మ్, మన సోదరిమణులు మ్. వీళ్ళు వాళ్ళని చైనా వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటారు, ఆ. కమ్యూనిస్ట్ భావజాలం. సరే ఇది పక్కన పెడితే ఆ వాంగ్‌చుక్ అనే ఆయన ఇన్స్పైరింగ్ గా తీసిన 3 ఇడియట్స్ సినిమాలో మీకు ఒక చిన్న విషయం చూపిస్తుంది. దాంట్లో ఆమిర్ ఖాన్ ఒకసారి అంటే ఈ వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ అయ్యి తీశారన్న ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఆ రోజు ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాడు అనే కోణంలో ఏం చేస్తాడంటే ఆ ఆఫీస్ తాళాలు తీసుకొని, ప్రిన్సిపల్ ఆఫీస్ తాళాలు తీసుకొని అక్కడ లోపలికి వెళ్ళి ఆ పేపర్స్ దొంగతనం చేస్తాడు. అవును. ఆ ఎగ్జామ్ పేపర్లు దొంగతనం చేసి అవి వీడికి ఇచ్చేస్తాడు. అరే నువ్వు చదువుకొని రాశారు, నువ్వు పాస్ అయిపోతావు అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని మనం ఏం చూస్తాం, ఆమిర్ ఖాన్ చేశాడు కదా కాబట్టి హీరో చేశాడు కాబట్టి మనకి రైట్. అవును. అవును. అదే బయట జరిగితే? అదే బయట వాళ్ళు చేస్తే ఈ రోజు జరుగుతున్న పెద్ద పోరాటం. హ్మ్. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. సరే ఎవరో 10-15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. నేను నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా మోత మోగుతుంది కదా, 1 1 2 2 3 3 ర్యాంకుల మోత. సో నేను అలా మన ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళా. వాళ్ళు ఒక టాప్ ర్యాంకర్స్ ఉన్నారు, 7th ర్యాంకు, 20th ర్యాంకు, 1000 లోపల బోల్డ్ మంది ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలతో మాట్లాడుతారు. ఇట్లా పోస్ట్ పోన్ అయింది కదా, హ్మ్. పోస్ట్ పోన్ అయినప్పుడు మీకు ఇట్లా అనిపించింది, సూసైడల్ టెండెన్సీ సూసైడ్ ఎందుకు చేసుకుంటామండి, ఫస్ట్ అయితే మళ్ళీ చదువుకోవాలా అని అవును. ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక మోటివేషన్ కూడా ఉండింది. ఇంతకు ముందు కన్నా బెటర్ గా ర్యాంక్ తెచ్చుకునే అవకాశం దొరికిందిరా, టైం దొరికింది. ఈ ఇంకా ఎగ్జామ్ లో చదవచ్చు. నేను కొన్ని మిస్టేక్స్ చేశా, అది కూడా కవర్ చేసుకుని ఇంకా బలంగా చదవచ్చు అనుకుని ఇది ఒక ఆపర్చునిటీగా భావించాం మేము అని చెప్పి. ఇది నిజమైన ర్యాంకర్స్ యాటిట్యూడ్. యాటిట్యూడ్. అవును. సో ఎవ్వరు కూడా చనిపోవాలనుకోరు వీటి కోసం. చనిపోవాలనుకున్నారు అంటే రేపు డాక్టర్ అయిన తర్వాత ఎంత ప్రెషరైజ్డ్ కోర్స్, ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు ఉంటుంది. డాక్టర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు, దాన్ని అసలు తట్టుకోలేదు, దీనికే ఇలా అయిపోతాయి. అవును. సో అది వాళ్ళ పర్సనల్ ఇది. మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం రిజల్ట్స్ వచ్చినప్పుడు
లేకపోతే చదువుకునే టైంలో కూడా కొంతమంది ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఏదో అవును. ఎక్స్పెక్ట్ చేస్తారు దాని బట్టి. ఇప్పుడు సరే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ ఇంకోసారి రాసి నిరూపించుకోవడానికి ఏంటి ప్రాబ్లం? అవును. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లం అవుతుంది నిజం చెప్పాలంటే? కాపీ క్యాండిడేట్ ఆల్రెడీ ఈ పేపర్ దొరికింది, దీన్ని బట్టి నేను నమ్ముకొని ఇది అయ్యాను, ఇప్పుడు ఈ పేపర్ రాలేదంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటిరా అనుకునేవాళ్ళు కదా. అంతే. అలా కాకుండా ఏ పేపర్ వచ్చినా చేస్తాను అనుకునేవాడికి ఎప్పటికి ఏంటి భయం? అవును. అది ఇన్స్టిట్యూషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. వాళ్ళ పేపర్ ఇచ్చేస్తేనే కదా వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి అట్లా ఫీల్ Correct. అవుతారు. సో ఇది ఇప్పుడే కాదు, ఈ పేపర్ లీక్లు అనేవి ఎంసెట్ లో జరిగినాయి, 10th క్లాస్ లో జరిగినాయి, ఆంధ్రాలో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, ఉత్తరప్రదేశ్ లో దేశం జరిగినాయి. అంతా ఎప్పుడు జరుగుతుంది. జరిగిన పెద్ద ఉద్యమం ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడు జరిగినా తప్పే, దాని అయితే ఖచ్చితంగా ఖండించాలి. అవును. అయితే దీనికి ఎవరు అయితే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు, లేకపోతే ఉద్యోగాల నుంచి తీసేశారు. ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ కొత్తగా రీనీట్ చేశారు, ఆ రీనీట్ లో పిల్లలు చక్కగా చేశారు, వాళ్ళు కౌన్సిలింగ్ కూడా జరిగే స్టేజ్ లో ఉంది. వాళ్ళు రేపు డాక్టర్ కోర్స్ జాయిన్ అయిపోతారు. అవును. ఈ నీట్ వెళ్ళే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయరు. ఉమ్. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ లక్ష్యం ఏంటనేది. ఇది మరి ఈయన ఎందుకు చేస్తున్నారు అనే కోణంలో నాకు కొన్ని అనుమానాలు. వాంగ్చుక్. ఆ, ఉమ్. ఇప్పుడు ఏంటంటే చాలా రోజుల క్రితం రైల్వే మినిస్టర్ గా ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఉమ్. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక చిన్న యాక్సిడెంట్, రైలు యాక్సిడెంట్ జరిగింది, కొంతమంది చనిపోయారు. దానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మినిస్టర్ గా ఆయన రాజీనామా చేశారు. ఉమ్. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా తారసపడతారని ఇన్నాళ్ళ రాజకీయాల్లో చూశారు. లేదు. అవును. లేదు, మన సినిమాల్లో చూస్తుంటాం. లీడర్ సినిమాల్లో ఒక ఆడపిల్లని రక్షించలేని సీఎం అని చెప్పి ఆయన రాజీనామా చేస్తాడు సీఎం పదవికి. ఉమ్. అటువంటి వాళ్ళు చాలా తక్కువ, అరుదుగా సినిమాటిక్ క్యారెక్టర్లు రియల్ లైఫ్ లో కనబడతారు. కానీ నా పాయింట్ ఏంటంటే, సరే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ గా రాజీనామా చేసిన తర్వాత మన దేశంలో రైలు యాక్సిడెంట్లు ఇప్పుడు జరగలేదా? ఉమ్. ఆ రాజీనామాకి ఉపయోగం ఏంటి? అవును. రైల్వే యాక్సిడెంట్లు ఆగినాయా? లేదు కదా. ఆయన గొప్పవాడు, మహాత్ముడు కాదన్ను, ఆయన విలువలు పాటించాడు. కానీ మనకి కావాల్సింది ఏంటి? ఇదే జంతర్ మంతర్లో నేను వెళ్ళి ప్రొటెస్ట్ చేశా మెన్స్ రైట్స్ కోసం. ఉమ్. మెన్స్ కమిషన్ రావాలి, ఉమ్. 498A తీసేయాలి, తప్పుడు కేసులు, తప్పుడు పోలీస్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ మెన్ మారాలి ఉమ్. అని చెప్పి ప్రొసీడ్ చేసాం. దేనికోసం ఫైట్ చేస్తాం మనం? సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ని కరెక్ట్ చేసుకోవాలి, అవును. పాలసీ తప్పుడు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలని. కానీ ఆ మనిషిని పిఎం రాజీనామా చేసేయాలి, అవును. లేకపోతే దానివల్ల మినిస్టర్ రాజీనామా చేసి దానివల్ల ఏ రకమైన ఏం ఉపయోగం యూజ్ ఉంటుంది? ఉండదు. వాళ్ళతో మనం పని చేయించుకోవాలి. అవును. వాళ్ళు మనం ఓటేసి ట్యాక్సీలు కట్టి నడిపిస్తున్న గవర్నమెంట్ అయితే వాళ్ళతో మనం పని చేయించుకోవాలి. అవును. దాన్ని నువ్వు అడగాల్సింది ఏంటంటే, నువ్వు రాజీనామాగా చేయాల్సింది. నువ్వు ఆయన నిజంగా అద్భుతమైన జీనియస్. అవును. ఆయన తలుచుకుంటే ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేయలేడా? అవును. ఇన్ని ఇన్నోవేషన్స్ చేసిన వాళ్ళు మనం ఏం చేయాలి? ఇంకొకసారి ఉమ్. ఇలా ఎక్కడ కూడా పేపర్ లీక్ జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ రావాలి అనేది మనం చేయాలి. ఉమ్. ఒక సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నాం అనుకోండి, కొత్త సాఫ్ట్వేర్ బయటికి. ఆ సాఫ్ట్వేర్ బయటకు వచ్చే ముందు రకరకాల టెస్టింగ్లు చేస్తారు. ఏ టెస్టింగ్లో కూడా ఫెయిల్ కాకుండా అన్నింటిలో సక్సెస్ అయ్యి బయటకు వస్తేనే అది సస్టైన్ అవుతుంది. Sustainable. దీనికోసం సపరేట్ వింగ్ ఉంటుంది టెస్టింగ్. అవును. మరి అలాగే మనం ఒక చట్టాలు చేసేటప్పుడు, ఒక పాలసీ వచ్చేటప్పుడు, ఒక సిస్టమ్ చేసేటప్పుడు వాటిని కూడా ఫుల్ ప్రూఫ్ గా తయారు చేసే ఒక విధానం రావాలి అని ఫైట్ చేయాలి తప్ప ఆయన రాజీనామా చేసేస్తాడండి, అవును. ఇంకోటి వస్తాడు, మళ్ళా అదే గ్యారంటీ ఉందా? జరగదని గ్యారంటీ ఉంది. రైట్, మీరు అడిగింది కరెక్టే. ఏముంటది అంటే ఏదో ఒక పంతాన్ని నెగ్గించుకోవడం కోసం చేస్తున్నారా? ఉమ్. లేదు ఒక హైప్ వచ్చేసింది అన్న హజారా లేకపోతే ఇది వచ్చేసింది కాబట్టి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కి 100 మంది శత్రువులు ఉంటారు. అవును. వీళ్ళందరూ కూడా మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటాం అని చెప్పి దాంట్లో వాళ్ళకి నైతిక విలువలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉమ్. నిజంగానే ఆయన చేస్తున్న ప్రొటెస్ట్ దేని మీద ఉండాలి? ఫుల్ ప్రూఫ్ గా ఎగ్జామినేషన్ సిస్టమ్ ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చేంజ్ చేసేలాగా మార్చండి. ఉండాలి. ఉమ్. ఇదిగో నా ప్రపోజల్ ఇది, నేను ఇన్ని చేశాను కాబట్టి కన్సిడర్ మై ప్రపోజల్. రేపు ఎగ్జామ్ పెట్టేటప్పుడు మొత్తం కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ ముందు ఇది ఉంటుంది, ఏ క్వశ్చన్ ఎవరికి వస్తుందో తెలియదు, ఇలా 100 క్వశ్చన్స్ లేకపోతే 1000 క్వశ్చన్స్ పెడతాం, ఎవరికి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. అవును. లేకపోతే ఏ వచ్చింది కంప్లీట్ గా ఏ క్వశ్చన్స్ అడుగుతుంది, అదే కరెక్షన్ చేస్తుంది. సో ఆన్ ద స్పాట్ ఎవాల్యుయేషన్ ఇంకా ఏదైనా ఇన్ని చాలా రకాలుగా ఉన్నాయి. ఉన్నాయి. అవును. మనం ఒక System ని set సిస్టమ్ ని చేయాలి. సెట్ చేసుకోవడం అనేది. ఆయన రాజీనామా చేస్తాడయ్యా, ఆయన కాకపోతే మోడీ కూడా రాజీనామా చేస్తారనుకోండి, అవును. ఏం ఒరిగింది నీకు? అవును. కానీ ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు వాంగ్చుక్ ఇంటెలిజెంట్ బ్రెయినే, మరి ఆయన ఎందుకు ఈ స్టెప్ తీసుకుంటున్నట్టు? అంటే ఏం చేయడానికి? దీన్ని మళ్ళా మొత్తం టోటల్ గా పొలిటికల్ గా మారుస్తున్నారు అనేది అనిపిస్తుంది.
ఓన్లీ రాజకీయ పొలిటికల్ ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు ఆ. ఆ సిజేపీ కాక్రోచ్ ఎంటర్ అయ్యింది పార్టీ ఆయనకి. వచ్చింది. ఆ ఆ. సిజేపీ ఎంటర్ అయ్యేటప్పటికి మరి ఆ సిజేపీకి ఇండైరెక్ట్ గా ఇప్పుడు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా ఏం వచ్చినా ప్రతిపక్షాలన్నీ కూడా అవును. ఐక్యం అవుతాయి. సో దీంట్లో స్టేట్ వైడ్ గా ఉండేవి, సెంట్రల్ వైడ్ గా ఉండేవి, రైటిస్ట్ లెఫ్టిస్ట్ వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సో ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ మీరు ప్రకాష్ రాజ్ కావచ్చు, అవును. తులసి చంద్ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, చిన్మయ్య గారు కావచ్చు, మన కృష్ణకుమార్ గారు కావచ్చు. సో వీళ్ళందరూ లెఫ్టిస్ట్ భావజాలం ఓపెన్ గా మనకి తెలిసింది. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు బీజేపీని తప్పుపడదామా, ఎప్పుడు ఇది చేద్దామని. నేను బీజేపీ తప్పుపడడానికి వ్యతిరేకం కాదు. ఎస్, ఒక పాలసీ తప్పు ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి ఎక్కడో ఒక చోట ఒక ఆకు ఏదో ఓ పురుగు పట్టింది. ఇప్పుడు మీరు అడిగేది ఎట్లా ఉంది, ఆ కొమ్మను మొత్తం నరికేయండి. కొమ్మ కాదు అసలు మొక్కనే బీకేమన్నట్టు. కొమ్మను నరికేయండి అంటే మినిస్టర్ రాజీనామా చేయమని, మొక్కను నరికేమంటే మొత్తం మోడీ గారి రాజీనామా అయిపోద్ది. రేపు ఇంకో మొక్క పెడతారు, ఆ మొక్కకు కూడా రాకుండా చూసుకోవాలి కదా. అదే కదా, నువ్వు కొట్టాల్సింది ఏంటి, పెస్టిసైడ్ లేకపోతే అంటే ఇంకొకసారి ఇది రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మానేసి ఇది చేయడం అనేది కేవలం గవర్నమెంట్ మీద అంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇది. ఇప్పటిదాకా మోడీ గారికి అప్రతిహత కొనసాగిస్తున్నారు. 2 టర్మ్లు అయిపోయింది, 3వ టర్మ్. సో ఇలా ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. ఏ చిన్నది వచ్చినా కూడా ఇప్పుడు దాన్ని ఎలాబరేట్ చేసి దాన్ని అంతా చేస్తున్నారు. మరి పోరాడాలంటే పెట్రోల్ రేట్ల మీద పోరాడచ్చు. అవునవును, పెట్రోల్ రేట్లు తగ్గినాయి అంటే ఇప్పుడు మళ్ళీ పెరిగినాయి అనుకోండి. ఆ మధ్యకాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి, ఒప్పందం అయిపోయింది ఇరాన్. మరి అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ ఎందుకు తగ్గలేదు? అవును, మిగిలిన వాళ్ళు ప్రతి రోజు ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేసే విషయం కదా. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ రాసేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పోరాటం దేనికోసం? అవును, నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉండాలి అనే దాని గురించి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చోబెట్టి ఎట్లా వాడాలి, టెక్నాలజీ ఎలా వాడాలి, ఇది ఫుల్ ప్రూఫ్ గా ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మానేసి అక్కడ కూర్చొని ఒక ప్లకార్డ్ పట్టుకుని ఇంకేమైనా నచ్చి ఎవడు సీతారాములు పట్టుకొని తిట్టి, హిందూయిజాన్ని పట్టుకొని తిట్టి, ఎవడో వస్తాడు జిహాద్ అంటాడు. నోట్ అంటే ఆయన చేస్తున్న కాజ్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోతుంది. యూటర్న్ తీసుకుంటుంది, పెంట చేసేసారు ఇప్పుడు దాన్ని. అవును, అసలు ఇప్పుడు ఈ కాక్రోచ్ కూడా అట్లానే ఉంది, అది మొత్తం పెంట చేసేటట్టుగానే ఉంది ప్రతి విషయాన్ని. నేను లేదు ఒక అవగాహనతో పోతున్నారని ఏం అనిపించట్లేదు. మంచి కాజ్ కోసం సపోర్ట్ చేయడం, దానికి తగ్గ సొల్యూషన్ కూడా వేరు. ఏదో రకంగా అంట్రెస్ట్ క్రియేట్ చేయడం, పాపులారిటీ కోసం సొల్యూషన్ లేకుండా వీళ్ళు అంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది మేము చెప్తున్నా, ఇదే జంతర్ మంతర్లో మేము ధర్నా చేసినప్పుడు 2000 మందితో ధర్నా మేము అభ్యర్థన పత్రాలు వాళ్ళకి ఎంపీలకి ఇచ్చాం. ఎంపీ ఏం చేశారు, అక్కడ సబ్మిట్ చేశారు రాజ్యసభలో, ఏది మెన్స్ కమిషన్ రావాలి అని చెప్పి సబ్మిట్ చేశారు. సరే పట్టించుకున్నారా లేదా, మళ్ళీ కొన్నాళ్ళకి రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు ఒకసారి సబ్మిట్ చేశారు. పద్ధతి అది, ఒకసారి చేశారు, 2 సార్లు చేశారు. తర్వాత కావాలంటే మనం తర్వాత అయినా సరే మేము అది రావాలని పోరాడుతాం తప్ప ఆ లా మినిస్టర్ రాజీనామా చేయండి, అతుల్ సుభాష్ చచ్చిపోయాడు కాబట్టి, ఇక్కడ రాజు అనే ఫోక్ సింగర్ చచ్చిపోయాడు మీ చట్టాల వల్ల. నిన్నగాక మొన్న మీరు చూసారు లేదు, కేరళలో ఒక తీర్పు ఏంటంటే, భార్యాభర్త ఉండే వాళ్ళకి ఒక బాబు, భార్య ఏం చేసింది, బాబు పుట్టిన 1 or 2 years కి ఆవిడకి దుబాయ్లో ఏదో జాబ్, ఖతార్లో ఏదో జాబ్ వచ్చిందని చెప్పి ఆవిడకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబుని ఇతనే చూసుకుంటుండే, అక్కడికి వెళ్ళిపోయి ఎవరితో సెటిల్ అయిపోయింది. తర్వాత 7-8 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ బాబు గుర్తొచ్చాడు. ఆవిడ సెటిల్ అయింది, బాగా వెల్ సెటిల్ అయింది, ఇప్పుడు ఆ బాబు కావాలి అని చెప్పి కోర్టులో కస్టడీ పిటిషన్ వేసింది. ఈయనకన్నా ఈవిడ బెటర్ ఆఫ్ గా ఉంది కాబట్టి బిడ్డను ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేస్తే ఈయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అబ్బాయి కండక్టర్ అట. 8 ఏళ్ళు అమ్మా నాన్న ఇతనే అయి పెంచుకుంటే ఈ తీర్పుల వల్ల గద్దె తన్నుకుపోయినట్టుగా అంటే ఆయన ప్రాణాలు తీసుకోవడానికి కూడా చాలా సింపుల్ అయిపోయింది. అంటే చట్టం చేస్తున్న హత్యలు, దీనికి నేను లా మినిస్టర్నో మోడీనో అనను, పాలసీ మార్చుకోవాలని నేను పోరాడతా తప్ప వాళ్ళని తీసే వీళ్ళని తీసే రాజీనామాలు చేసి కాదు. మాకు మేకే పాలసీ, జెండర్ బయాస్డ్ లాస్ తీసుకురాకండి, జెండర్ న్యూట్రల్ లాస్ తీసుకురండి, ఈ పోరాటం. అలాగే ఫుల్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫుల్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్, ఎంట్రన్స్ సిస్టమ్ తీసుకురండి. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఉట్టుకే బయటకు వస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీని మీద ఎవరు, చిన్మయ్య గానీ లేకపోతే ఇంకొకరు గానీ అయ్యో మీరు గమనించారో లేదు, నాకు తెలిసి వీళ్ళందరూ ఒకటే మాట కూడా బలుకుతారేమో అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు ఏదైతే చెప్తారో వెంటనే చిన్మయ్య గారు అదే, తర్వాత బ్యాచ్ అంతా అదే చెప్తుంటారు. ఏది నీట్, మీకు గుర్తుందో లేదు, మనం చాలా వరకు ఇదే చేసాం. శేఖర్ భాష నీటి గురించి ఎందుకు మాట్లాడు, గుర్తుంది, స్పైన్ లేదా వాడికి అని చెప్పి.
మీరు మీరు వెళ్ళారో లేదో తెలియదు, నేను వెళ్ళాను స్టూడెంట్స్ దగ్గరికి, నేను వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడాను. నా వీడియో ఉంటుంది చూడండి కావాలంటే. అవునవును. సో నాకు అక్కడ వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నారు. ఏంటి మళ్ళీ చదువుకోవాలో ఒక 15 రోజులు 20 రోజులు, అంతకు మించి దానికోసం చచ్చిపోదాం అనుకుంటారు ఎవరు? అవును, ప్రాణం తీసేసుకుని ఎగ్జామ్ కోసం ఏముంటుంది, మళ్ళీ ఇంకోసారి రాసుకుంటారు. అదే కదా, ఈసారి ఎటువంటి పేపర్ వస్తుందో, ఈ పేపర్ వస్తే నేను నాకు ర్యాంక్ బాగా ఈసారి బాగా రాశాను కదా అనుకుంటే దాని అర్థం ఏంటి ఆ, అంటే నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా లేవు. ఉమ్, నువ్వు డాక్టర్. ఇంకొకరు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, ఆ, ఏంటి ఈ పేపర్ వల్లట, ఈ లీకేజ్ పేపర్ వల్ల అది గనక బట్టి కొట్టేసి దానికి ఆన్సర్లు రాసేసి వాడు డాక్టర్ అయిపోతే వాడు జనాలను చంపేస్తాడు కదా. ఉమ్. కరెక్టే, టాలెంట్ లేని వాడు. మరి అవును. చాలా మంది రిజర్వేషన్స్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్ అవుతున్నారు కదా. రిజర్వేషన్ ఇస్తున్నారు, అదే మరి కదా. వాళ్ళని కూడా అదే అనాలి కదా. కూడా అదే అనాలి. తక్కువ మార్కులు వచ్చినోడికి అది ఇస్తే కావాలి వాడికి మళ్ళీ టాలెంట్ మళ్ళీ లేనట్టే. వీళ్ళకి అది కావాలి. ఉమ్. ఎవడి స్వలాభం వాడి. అంతే. ఇప్పుడు పూర్తిగా స్వలాభం మీదే నడుస్తుంది సొసైటీ. ఎక్కడైనా ఒక ఒక ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలి తప్ప నా కాలికి దెబ్బ తగిలింది, కాలు ఆ. మొత్తం నరికేసుకుంటానా, లేకపోతే నేను చచ్చిపోతానా? ఎక్కడ దాన్ని మంది వేస్తే సరిపోద్ది. సరిపోతుంది. మీరు అడుగుతున్నది టూ మచ్. అవును, అది రైట్ అండి. చూద్దాం మొత్తానికి. అంటే ఆయన అయితే మొత్తానికి గవర్నమెంట్ దిగొచ్చిందో ఏదో అది ఇది అని అన్నారు. మీరు అన్నట్టుగా దానికి పెస్టిసైడ్స్ ఇంపార్టెంట్, అంతేగాని మొక్కను పీకేయడం కాదు. చూడాలి మరి నెక్స్ట్ ఈ లీకేజ్లు అనేవి అవుతాయా ఆగవా.